రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఆ భూములు మాకు కావాలి, 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 ఆ భూములు మాకు కావాలి, కావాలి, కావాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 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 ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. భూములను ఆన్లైన్ లో వెంటనే నమోదు చేయాలి, మా భూములను ఆన్లైన్ లో వెంటనే నమోదు చేయాలి, నమోదు చేయాలి. మేమియం మా పట్టా భూములు మేమియ్యం, మేమియం మా పట్టా భూములు మేమియ్యం, మేమియం. మా పట్టా భూములు మేమియ్యం. ముందుగా మా గిరిజన సమస్యలన్నింటికీ, మా గిరిజనుల భూములను కాపాడడానికి, మా సమస్యలను చెప్పుకోవాలని మేము ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా మా సమస్యలను ఎవరు తీర్చినందుకు మేము మీడియా మిత్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీడియా వాళ్ళు మాపై మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మాకున్న ఇక్కడ లోకల్ ఫార్మాసిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము పోరాటం ఆపనే లేదు. మా సమస్యలన్నీ తీరనే లేదు. ఎందువలనో దేనివల్లనో మాకు అర్థం అవ్వడం లేదు. కానీ ముఖ్యంగా ఈ సమస్యను ఈ మీడియా వల్ల ఈ తొలి వెలుగు మరియు తెలంగాణ మరి G8 ఈ అంతా మీడియా మిత్రులకు మన పృథ్వీ అన్న దృష్టికి తీసుకెళ్తే అందరూ మా సమస్యలను దగ్గరుండి చూసి ఏ విధంగా జటిలంగా ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకుందామని మా ప్రాంతానికి ఈరోజు వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అన్న, మేము ఎక్కువ మారుమూల ప్రాంతంలో లేము. గిరిజనులం అంటే మాకు మెయిన్ వృత్తి వ్యవసాయము. మాకు ఇతర వేరే ఆధారాలు ఏమి ఉండవు. మేము ఇక్కడ నుంచి తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మాకు ఇక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా దగ్గర మంచి పంటలు పండించే భూములు, ఎలాంటి రాళ్ళు కానీ రప్పలు కానీ సవుడు భూమి కానీ కాదు. మంచి ఎర్ర భూములు, నేల రేగడి 3 పంటలు పండించే భూములు మావి. మా దాంట్లో ఎంతో మాకు వేరే ఆధారాలు లేక మేము వ్యవసాయం మీదనే బతికేటోళ్ళం. మేము కూరగాయలు కానీ ఇతర పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ ఆకుకూరలు కానీ ఇక్కడ పండించే సిటీకి దగ్గరలో ఉన్న మార్కెట్లకు వెళ్ళి జీవనోపాధి చేసుకుంటూ మా పిల్లలను చదివించుకుంటూ మేము అన్యోన్యంగా మంచిగా సంతోషంగా ఉండే తండాలలో మాకు ఫస్టే గత గవర్నమెంట్లో ఫార్మా అని ఒక పెద్ద కంపతోని మా జీవితంలో అంతా విచ్చలవిడిగా చేసినారు. మేము 1968లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరాగాంధీ గారు మాకు పట్టాలు ఇచ్చి, భూమి లేకుంటే భూములు ఇచ్చి, ఆ రాళ్ళు రప్పలు ఉన్న భూములను మేము సాగు చేసుకొని తర్వాత మేము ఆ భూముల మీద పంట పండించి తర్వాత కాలం గడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడున్న పట్వారీ వ్యవస్థ ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పట్వారీ వ్యవస్థ రద్దయిన తర్వాత వాళ్ళు ఏదైతే పట్వారీ వాళ్ళు వాళ్ళు మాలిష్ పటేల్ అనే పేర్లతోని చలామణి అయిన వాళ్ళు ఎన్నో వందల ఎకరాలు ఆక్రమంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ భూములు ఎవరు సాగు చేయని పరిస్థితిలో మాకు దగ్గరలో ఉన్న గిరిజనులకు ఆ భూమిని అమ్మేయడం జరిగింది. ఆ అమ్మిన భూమిని కూడా మేము ఎంతో మంచిగా సాగు చేసుకొని 3 పంటలు పండించుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాము. దాని తర్వాత రాను కాలంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ కావాలని మా దగ్గర హైదరాబాద్కు దగ్గర ఉన్న మా తండాకు 35 కిలోమీటర్లు ఉన్న మా మంగళగడ్డ, మన కుర్మిద తండ, పోచమ్మగడ్డ, మర్లకుంట, మళ్ళా ఇంకో 3 మండలాలు గ్రామాలు ఉన్నాయి. ఆ అన్ని గ్రామాలకు మేము ఏదో ఫార్మాసిటీ అని అంటే మేము అప్పుడు 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు, గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న లీడర్లు మా సమస్యను వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మా పార్టీ అధ్యక్షురాలు మా పార్టీ ఆదినాయకురాలు ఇందిరాగాంధీ మీకు ల్యాండ్ ఇచ్చింది కాబట్టి మీ ల్యాండ్ను మేము ఎట్టి పరిస్థితుల్లో కాపాడతాము, మీ ల్యాండ్లను ఏ గవర్నమెంట్ గుంజుకోకుండా ఎవరు మీ మీద దౌర్జన్యం చేయకుండా మీకు అండదండగా ఉంటామని మా దగ్గర ఇప్పుడు ఉన్న నాయకులు అంటే మినిస్టర్లు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ మా భూమి మీదకి పొజిషన్ మీదకి వచ్చి మా పంట పొలాలను చూసి మా భూమిని చుట్టూ తిరిగి
ఇంత మంచి బంగారం లాంటి ఉన్న భూమిని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా సతాయిస్తుంది, మీకు ఎందుకు గుంజుకుంటున్నారు? ఈ భూమి మా ప్రభుత్వం వస్తే ఈ 6 నెలల తర్వాత, ఈ సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వస్తే మేము మీకు ఎలాంటి, మేము తీసుకున్న భూమిని కూడా వాపసిస్తాము. ఈ పట్టా భూమి కూడా మేము మీ దగ్గరికి రాము, ఈ పట్టా భూములను కూడా మీకే ఇచ్చేస్తామని ఇప్పుడు ఉన్న సీఎం గారు ఇప్పుడే ఇక్కడ మా కొడుకు శ్రీకాంత్, మా కాక, మా వీళ్ళందరూ వాళ్ళ ఫోటోలు, వాళ్ళు వచ్చిన అప్పటి నాయకులు వాళ్ళ ఫోటోలు ఇక్కడ అప్పుడు ఫస్ట్ లా మేము నీ టర్న్ వచ్చినప్పుడు ఇటు పెట్టు అన్ని ఒక దగ్గర పెడితే ఒక దగ్గర అయితే ఈ విధంగా ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తుంటే కూడా ఇక్కడ ఆగి మళ్ళీ మనం బొంగుళూరు గేట్ కాడ సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో కూడా మీ భూములను మీకు ఇస్తాము, దగ్గరలో ఉన్న కుర్మిద తండాలో ఉన్న భూములను మీకే ఇచ్చిపెడతామని ఆ సభలో కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ భూమిని మీకు ఇచ్చిపెడతామని పెట్టడం జరిగింది. మేము ఏం అన్యాయంగా ఏదో కాకమ్మ కోరికలేం కోరతలేము. మేము ముత్తాతల తరం 3 తరాల కాడికి వెళ్ళి ఉన్న భూములను, మా భూములను మాకు ఇచ్చిపెట్టు, మేము దున్ననీకే, మాకు వేరే ఆదాయం లేదు, వేరే జీవనోపాధి లేదు మాకు, కాబట్టి మా భూములను ఇచ్చిపెట్టు అని మేము కోరుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన భూమికైతే ప్రభుత్వం భూమి అని భయపెట్టించారు, ప్రభుత్వం తీసుకుంది. కానీ మేము కొన్న పట్టా భూములు రికార్డులో మేము ఇంతకుముందే మనం పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎలక్షన్ కంటే ముందు విన్నాం. ఏంటంటే పట్టాకాలంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పట్టకాలంలో తీసి వాళ్ళ పేరు నమోదు చేసుకున్నట్టుగా ఇక్కడ మా పట్టకాలంలో మా పేర్లు లేకుండా టీఐసిసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇది ఎక్కడి దౌర్జన్యం? ఇంత దౌర్జన్యం ఈ బ్రిటిష్ కాలంలో కూడా లేదు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో కూడా మనం పన్ను కడితే స్వేచ్ఛగా భూముల్ని దున్నేనిచ్చే వాళ్ళు, పంట వండించుకొని అమ్ముకునే వాళ్ళం. కానీ ఈడ పంట వేయాలంటే పోలీసు వాళ్ళు వస్తారు, భూమి దున్నాలంటే పోలీసు వాళ్ళు వస్తారు. నా రాత్రి పట్టుకుంటే డ్రోన్లు తిరుగుతాయి మా నెత్తి మీదకి వెళ్ళి. మేము ఎవరికి చెప్పుకోవాలి? డ్రోన్ల మీదకి వెళ్ళి బాంబులు వేస్తురా, లేకుంటే డ్రోన్లకి వెళ్ళి మా భూముల మీద విషం కలిపి మా పొలాలు పండకుండా విషం చల్లుతురా అనేది మాకు ఏం అర్థం అవ్వడం లేదు. మార్నింగ్ ఆగానే మనం ఉంటామా పోతామా? మా విధంగా జీవనోపాధి లేకుండా అతి కష్టాలు పాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలందరూ రావడం జరిగింది. ఆ రోజుల్లో మా కష్టాలన్నీ అందరికీ తెలుసు. మేము కూడా ప్రతిరోజు మినిస్టర్ శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం, బట్టి విక్రమార్క దగ్గరికి పోయినాం, కోమటిరెడ్డి వెంకట దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యేలతో పోయినాం, అందరి దగ్గర తిరుగుతూనే ఉన్నాం. కానీ మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. కాబట్టి మేము మీడియాను ఆశ్రయించడం జరిగింది. అన్న పురిదివర్ణను కూడా చెప్పడం జరిగింది. అందరి దృష్టిలో మీరన్నా మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని మేము గతంలో ఫార్మాసిటీ అన్నప్పుడు మేము 1960 ఎకర్స్ ఇచ్చేసినామండి. 1960 ఎకరాలు ఇనాం భూమి, లావణి పట్ట, అసన్ ల్యాండ్, ఈ 3 రకాల భూములను ఇవ్వడం జరిగింది. ఆ భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు, అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న అధికారులే, అప్పుడున్న కలెక్టరు అందరూ మేము పట్టా భూమిని మీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, మేము మీ దగ్గర ఎక్కువ భూమి తీసుకున్నాము, మీకు ఇక మిగులు భూమి ఎక్కువ లేదు కాబట్టి మీ భూమి జోలికి మేము రాము. మేము రాకుండా మా తర్వాత మా గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంట్ పోయినా, మళ్ళీ గవర్నమెంట్ వేరే పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వాళ్ళు మీ పట్టా భూమి మీదకి రావద్దని జీవోను కూడా చేస్తామని అన్నారు. కానీ అలాంటి వాళ్ళు అన్నారు, కానీ వాళ్ళు జీవోని చేయలే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమన్నారంటే సీఎం గారు వాళ్ళ అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనాలన్నా, లేకుంటే అది వాళ్ళు అవసరానికి ఎక్కువ చేస్తున్నారు అనాలన్నా తెలియదు. కానీ మైకు పట్టుకుంటే గిరిజనులు నాకు దేవుళ్ళు, గిరిజనుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడేది, మీరు లేకుంటే మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది కాదు అని ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడ గద్వాల దాకా మీరే మాకు సపోర్ట్ చేసిరని మైకు పట్టుకొని అంటారు. మళ్ళీ ఈ భూములు మాత్రం మొత్తం గిరిజనుల భూములనే గుంజుకుంటున్నారు.
మా తండల మేము మాకు ఎలాంటి మేము ఊర్లో కానీ తండల కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద కోపాలు కానీ లేవు. కానీ మా ఊరి దగ్గరలో ఉన్న ఓసీల భూమి అంటే రెడ్డిస్ల భూమి అందరూ R1ల ఫ్రీ జోన్ చేసి R1ల జోన్ చేసి వాళ్ళకేమో అమ్మనీకే వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, ఏదైనా పంట పండించుకోవచ్చు, వాళ్ళు ఎలాంటి అన్నా భూమి అమ్ముకోవచ్చు. మాది మాత్రం ప్రొహిబిటెడ్లో పెట్టి ఆన్లైన్లో మా పేర్లు తొలగించి మాది ఆన్లైన్లోకి పేర్లు తీసి మేము ఎవరికి అమ్మనీకే ఇస్తే మా గవర్నమెంట్కి ఇవ్వాలి, లేకుంటే మీరు అట్లనే ఉండాలి. ఇది ఎక్కడి అన్యాయం, ఇది ఎక్కడి ఇంత శిక్ష ఎందుకు అంటే మేము భారతదేశంలో పౌరులం కామా లేకుంటే తెలంగాణలో లేదా, మేము తెలంగాణ గురించి కొట్లాడలేదా? అందరం తెలంగాణ నుంచి కొట్లాడినాం, అందరం తెలంగాణ పౌరులమే, భారతదేశంలో పౌరులమే. కానీ ఇంత అన్యాయంగా ఎందుకు జరుగుతుందంటే ఓన్లీ మేము ఎస్టీలము ఆదివాసులము అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎవరేం చేయలేరు, వీళ్ళకు పైన ఎవరు ఉండరు, వీళ్ళను ఇట్లా అడవిలో ఉంటారు కాబట్టి వీళ్ళను ఎక్కడక్కడ తొక్కేస్తే ఆ చెదరవుతారు. వీళ్ళ దాంట్లోనే వీళ్ళను కొట్లాట పెట్టవచ్చు, వీళ్ళ దాంట్లోనే వీళ్ళను విడదీసి మనం పరిపాలించవచ్చు అనే ఉద్దేశంతో గత భూమిని తీసుకున్న తర్వాత కూడా మా భూమికి రామంటారు, మళ్ళీ వాళ్ళే ముందు వరుస ఉంటారు. మేము పచ్చగా పండే పొలం మాకు ఉన్నది ఇదే అండి, ఇక వేరే పొలం లేదు. మా మధ్య పొలంలోనే మరి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏ నేషనల్ హైవేనో మాకు తెలియదు. ఇప్పుడు మేము కూడా ఆ రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉన్నప్పుడు నేను కూడా 2006 ఆయన వెంబడే సహచరుని రాజకీయాన్ని, నేను రాజకీయ నాయకుడిని. నేను కూడా ఆయన ఏబీపీ ఉన్నప్పుడు నేను ఆయన ఏబీపీలోనే ఉన్నా. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. కానీ ఎవరిని గుర్తుపట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తాడు. మరి ఏమన్నా కానీ సరే ఏదైనా ఉండొచ్చు, కానీ మా భూముల మీద రావద్దని, మా భూములకు ఆన్లైన్ చేయాలని మేము అతి బాధతో మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది.